హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలకే పెన్షన్‌లనేది ప్రారంభించబోతున్నారు. సో, ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? అలాగే 50 సంవత్సరాల లోపు పెన్షన్‌లకు అప్లై చేసుకోవడానికి వాళ్ళకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? వీళ్ళకి ఎలాంటి వారు 50 సంవత్సరాలకి అర్హులవుతారు? ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వచ్చే నెల అనగా అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 60,000 మందిని అనర్హులుగా గుర్తించి వాళ్ళందరి కూడా నోటీసులు అయితే జారీ చేశారండి. సో, మనకు ఏ కారణం చేత ఈ నోటీసులు ఇస్తున్నారు? మనకి యొక్క నోటీసులు ఇచ్చిన వాళ్ళకి వచ్చే నెల పెన్షన్లు వస్తాయా రావా? ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు కూడా నెక్స్ట్ మంత్ పెన్షన్లు అనేది వస్తాయా రావా? క్లారిటీగా అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లందరికి కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరుతో నేరుగా పెన్షన్లను ఇంటింటికి వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేసేవాళ్ళు. సో, ఉదయం 6 గంటల నుంచే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయేది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు కేవలం 2 రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్‌లన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. మొదటి రోజునే 98% పెన్షన్‌లు పంపిణీ చేస్తున్నారు. రెండో రోజున మిగిలినటువంటి 2% మందికి పెన్షన్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్‌లను వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పంపిణీ అయితే చేస్తున్నారండి. అయితే ఇంటింటికి పంపిణీ చేసే ఈ పెన్షన్‌లలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల పెన్షన్‌ల పైన కొన్ని ఆంక్షలైతే విధించిందనమాట. సో, ఎందుకనంటే గతంలో ఇస్తున్నటువంటి రూ. 3,000 పెన్షన్‌ని ఇప్పుడు కూటమి సర్కార్ ఏదైతే ఉందో, సో, ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా రూ. 4,000కి పెంచారండి. వికలాంగుల పెన్షన్ గతంలో రూ. 4,000 ఉండేది. దాన్ని మనకిప్పుడు రూ. 6,000 అయితే చేశారు. సో, ఈ విధంగా మనకు అన్ని రకాల పెన్షన్‌లన్నీ కూడా భారీగా పెంచడం జరిగింది. సో, పెంచినటువంటి పెన్షన్‌లన్నీ కూడా మనకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా మనకు 2 రోజుల్లోనే పంపిణీనైతే చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మనకు అక్టోబర్ నెల పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో, ఈ యొక్క అక్టోబర్ నెలలో పెన్షన్‌లనేది ఏ విధంగా ఇస్తారు అంటే, సో, గతంలో మాదిరిగానే తీస్తారు. కాకపోతే ఈసారి మనకు మరో కొత్త డివైజులైతే తీసుకున్నారండి. 1,54,000 డివైజులైతే తీసుకున్నారనమాట. సో, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఏస్తాం కదా! సో, అవన్నమాట. సో, ఇవొచ్చేసి మనకు ఆ యూఐడీఐ అయితే మనకు కొత్తగా ఇచ్చిందనమాట. పెన్షన్‌లలో భారీగా మోసాలు జరుగుతున్నాయని కేంద్రానికైతే యూఐడీఐ అయితే మనకు కంప్లెయింట్ అయితే చేసిందనమాట. సో, కంప్లెయింట్ చేసిన తర్వాత వాళ్ళేం చేశారంటే, వాళ్ళు బయోమెట్రిక్‌కి సంబంధించి యూఐడీఐ 2.0 ఈ యొక్క వెర్షన్‌తో మనకు కొత్త డివైస్‌లేదో లాంచ్ చేశారు. సో, ఇవి వాడండి, మీకు అక్యురేటెడ్‌గా మీకు క్లారిటీగా మోసాలు జరగకుండా డైరెక్ట్‌గా మీరు ఫింగర్ ప్రింట్ ఎవరిదైతే వేస్తారో వాళ్ళకే ఇవి పనిచేస్తాయి. సో, ఈటిలో మోసాలు చేయడానికి ఆస్కారం లేకుండా మేము తయారు చేశాము. కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా కొత్త డివైజులు కొనండి అని చెప్పింది. అందులో భాగంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,54,000 డివైజులనైతే ఇప్పటికే కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడా చెల్లించారు. సో, ఆ డివైజులన్నీ కూడా మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెలాఖరికంతా కూడా వచ్చేస్తాయి. వచ్చే నెల అనగా అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇచ్చేటువంటి పెన్షన్‌లలో ఈ కొత్త డివైజులనైతే వాడతారండి. ఈ కొత్త డివైజుల్ని ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌లయితే పంపిణీ చేస్తారు. ఈ పెన్షన్‌ల పంపిణీలో చాలామంది అనర్హులైతే ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి వాళ్ళకి నోటీసులైతే జారీ చేస్తూ ఉంది. సో, గతంలో మనకు ఈ రూ. 4,000 పెన్షన్ అనేది పెంచిన తర్వాత 2,00,000 మందికి నోటీసులిచ్చింది. మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 64,00,000 మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. సో, 66 అట్లా ఉంటారనమాట. సో, ఇంతమందికి గాను రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలంటే దాదాపు ప్రతి నెల కూడా 22,000 కోట్ల అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో కూడా ఎక్కువగా అవకతవకలు జరిగాయి గత గవర్నమెంట్‌లో అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో, ప్రెజెంట్ ఏర్పడినటువంటి కూటమి సభ్యులు. సో, వీళ్ళేం చెప్తున్నారంటే గతంలో మనకు అనర్హత ఉండి కూడా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారన్నమాట. సో, కాబట్టి వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లకు సంబంధించి వాళ్ళ యొక్క పెన్షన్లు తీసుకోవడానికి తగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఇస్తున్నారన్నమాట. సో, ఎక్కువగా ఎవరి దగ్గరికెళ్తున్నాయంటే గత 6 నెలలుగా ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉన్నారో, సో, అటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే దాదాపు మనకు 66,000 మంది ఉన్నారండి. సో, 66,000 మందిని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. వీళ్ళు ఎందుకు గత 6 నెలలుగా పెన్షన్లు తీసుకోవట్లేదు.
సో వీళ్ళకి పెన్షన్ అవసరం లేదా? సో అవసరం లేని వాళ్ళకి పెన్షన్ ఎందుకు? అవసరం లేని వాళ్ళ దగ్గర నుంచి పెన్షన్ తీసేసి, అవసరం ఉండే వాళ్ళకైతే ఇద్దాం. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా! సో కొత్త వాళ్ళకిద్దాం పెన్షన్‌లు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ మనకు స్పీకర్‌గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రు ఆయన గారు, ఆయన కూడా మనకు చెప్పారన్నమాట. సో ఆయనైతే ప్రకటించారు స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయన రీసెంట్‌లీ ప్రకటించారన్నమాట. కొత్త వారికి పెన్షన్‌లు ఇస్తాము. సో వచ్చే నెల నుంచి ఇస్తాము. దానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సెప్టెంబర్ మాసంలోనే మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అందుకని ఇప్పుడు 66,000 మందిని తీసేయబోతున్నారండి పెన్షన్‌ల లిస్ట్ నుంచి. సో గుర్తుపెట్టుకోండి, మీరైనా సరే మీరు రెగ్యులర్‌గా ప్రతి నెల 1 తారీఖు లేదా 2 తారీఖు మాక్సిమం 100% మీరు 1 తారీఖునే పెన్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు 1 తేదీ మిస్ అయితే 2 తేదీ పక్కాగా మీరైతే వచ్చి కూర్చోండి. సో లాస్ట్ టైం మనకు ఈ మంత్ సెప్టెంబర్ నెలలో చూసాం కదా! మనకు 1 తేదీ హాలిడే వచ్చింది, పబ్లిక్ హాలిడే. అందుకని మనకు ఆగస్టు 31 తారీఖున పెన్షన్‌లు బంద్ చేశారు. సో మనకు రేపు నెల అక్టోబర్‌లో కూడా ఒకవేళ సెలవు వచ్చిందనుకో, దానికి ముందు రోజే పెన్షన్‌లు బంద్ చేస్తారు. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే, సో మనకు హాలిడే కంటే ముందుగా అయితే ముందుగా పంపిణీ చేస్తారు. ఒకవేళ హాలిడే గాని లేకపోతే 1 తారీఖున పంపిణీ చేస్తారు. కాబట్టి మీరు పెన్షన్ ఇచ్చే రోజే మీరు అక్యురేటెడ్‌గా, క్లారిటీగా అయితే మీరు పెన్షన్ అయితే తీసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్‌దారులందరికి కూడా దాదాపు 66,000 మంది అందరికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 66,000 మందికి నోటీసులు ఇచ్చారు కదా! ఈ నోటీసుల్లో ఏమున్నాయంటే, సో ఎక్కువ మంది హ్యాండిక్యాప్డ్ అయితే ఉన్నారండి. సో వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిజబిలిటీకి సంబంధించి ప్రూఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి డిజబిలిటీ అనేది తక్కువ ఉన్నా సరే, వాళ్ళు డిజబిలిటీ ఎక్కువగా చూపించుకొని డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని, ఆ సర్టిఫికేట్స్‌తో వీళ్ళకి సంబంధించి పెన్షన్ పొందుతున్నారు. సో ఇక్కడ ఎక్కువగా స్కామ్ అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి, అటువంటి వారందరికి కూడా అయితే వికలాంగులందరూ కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా సరే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీలో వాళ్ళ యొక్క వయసును మార్చినట్టు గనక చూపిస్తే, ఆధార్ ఆధారం దొరికితే వాళ్ళందరూ కూడా తిరిగి నోటీసులు ఇస్తున్నారు. మీరెందుకు ఆధార్ కార్డ్‌లో వయసు మార్చారు? పెన్షన్ కోసం మార్చారా? లేకపోతే వేరే రీజన్ చేత మార్చారా? మార్చడానికి మీరు ఏ డాక్యుమెంట్స్ చూపించారు? సో ఏ డాక్యుమెంట్స్ మీకు ఎలిజిబిలిటీగా ఉన్నాయి? సో మీకు వయసు ఎంత? ఇట్లాంటి వెరిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్కువగా దాదాపు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికి కూడా కొత్తగా నోటీసులు అయితే జారీ చేస్తుంది. ఈ నోటీసులు అందుకున్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మనకు ఈ నోటీసులు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క సంబంధించినటువంటి డేటా అంతా కూడా ప్రూఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కంపల్సరీ వాళ్ళ యొక్క పెన్షన్‌లన్నిటిని కూడా తొలగించేస్తారనమాట. సో కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికి కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కూడా విడుదల చేసిందండి. ఆల్రెడీ నోటీసులు వచ్చుంటే ఆ నోటీసులను బట్టి మీరేం చేసుకోవాలంటే తగినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు చూపించాలి. ఒకవేళ మీకు నోటీసులు రాకపోతే నో ప్రాబ్లమ్. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీ పెన్షన్ అనేది యాక్టివ్‌లో ఉందో, ఇన్‌యాక్టివ్‌లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకు 50 సంవత్సరాలకే పెన్షన్‌లు ఇస్తామని చెప్పారు కదా! సో 50 ఏళ్లకే పెన్షన్‌లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా సో వీళ్ళందరికీ కూడా వచ్చే నెలలో మనకు ఈ యొక్క 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మనకు కొత్త విధి విధానాలు అయితే ఖరారు చేస్తారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్త పెన్షన్‌దారులందరికీ కూడా కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. అయితే ఇప్పుడు సామాజిక భద్రతా పెన్షన్‌లు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందనమాట. సో ఆ యొక్క అప్లై చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ చూస్తే ఖచ్చితంగా మీరు వికలాంగులకు సంబంధించి కొత్త పెన్షన్‌లు అప్లై చేసుకోవాలనుకుంటే, మీ యొక్క డిజబిలిటీని ప్రూవ్ చేసేటువంటి మనకు సర్టిఫికేట్ అయితే ఒకటి కావాల్సి ఉంటుంది. అలాగే మీ డిజబిలిటీ అయిపోయిన తర్వాత మీరు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి, రేషన్ కార్డ్ కలిగి ఉండాలి, క్యాష్ టు ఇన్‌కమ్. సో ఈ యొక్క 4 ప్రూఫ్స్ అయితే మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలి. సో ఈ యొక్క 5 ప్రూఫ్స్ అయితే మీరు పక్కాగా సబ్మిట్ చేసి కొత్త పెన్షన్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు సామాజిక భద్రతా పెన్షన్‌లలో ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్ పర్పస్ మీరు వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలనుకుంటే, మీ యొక్క ఏజ్ మీకు యొక్క వయసుని తెలియజేసేటువంటి బర్త్ సర్టిఫికేట్ గానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదంటే పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ సో వీటిలన్నిటిని మీరు బేస్ చేసుకొని మీ యొక్క ఏజ్‌ని డిక్లేర్ చేసేటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి, వాటితో పాటు మీకు సంబంధించినటువంటి క్యాష్ టు ఇన్‌కమ్, బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ లింకు, అలాగే దాంతో పాటు రేషన్ కార్డు. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్‌లు తీసుకోవాలనుకుంటే, సో ఒంటరి మహిళా పెన్షన్‌లు వచ్చేసి మనం ఏ విధంగా తీసుకోవచ్చనంటే, సో మీరు ఒంటరి మహిళలని గుర్తించడానికి అవసరమయ్యేటువంటి మీకు డైవర్స్ పేపర్స్ కానీ,
లేదంటే మీకు డైవోర్స్ పేపర్స్ ఖచ్చితంగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒంటరి మహిళా పెన్షన్‌లకి. ఇక మిగిలినటువంటి డాక్యుమెంట్స్ మన నార్మల్‌గానే క్యాస్ట్ ఇన్‌కమ్, బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ లింకు, ఆధార్ కార్డు. సో, మనకు ఈ డాక్యుమెంట్స్‌తో మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనకు ఒంటరి మహిళా పెన్షన్‌లైనా సరే తీసుకోవచ్చు. లేదనుకుంటే మనకు ఈ యొక్క పెన్షన్స్‌లో సామాజిక భద్రత పెన్షన్‌లైనా సరే, లేదంటే మనకు వికలాంగ పెన్షన్‌లైనా సరే, ఆరోగ్య సమస్యలైతే ఆరోగ్య సంబంధించినటువంటి మీకు ఏమైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, ఆ హెల్త్ ఇష్యూస్‌ని తెలిపేటువంటి డాక్యుమెంట్స్‌తో పాటు ఆధారు, రేషను, తర్వాత బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ జిరాక్సు. సో, ఈ యొక్క ప్రూఫ్స్ అయితే మీరు సబ్మిట్ చేసి కొత్త పెన్షన్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకు నేరుగా ఈ యొక్క పెన్షన్‌దారులందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి, ఎలిజిబుల్ లిస్ట్ అనంతరం నేరుగా ఖాతాల్లోకి మనకు ఎప్పుడైనా సరే మనకు ఈ యొక్క అక్టోబర్ నెల మనకు పెన్షన్‌లు ఇచ్చేటువంటి ఆ యొక్క అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఒకవేళ ఎప్పుడైనా మనకు కొన్ని ఇష్యూస్ వచ్చి, కొన్ని సమస్యలొచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఆధార్ లింక్ చేసుకొనుంటే డైరెక్ట్‌గా ఆ ఖాతాల్లోకి డబ్బులైతే పడతాయి. రీసెంట్‌గా మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని అయితే ఉపయోగించిందనమాట. సో, ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు కొత్త పెన్షన్‌ల పైన వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.